ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా ఇంటికి పెయింటింగ్ కి బదులు ఇలా యూపీవీసీ మార్బుల్ షీట్స్ వేస్తూ ఉన్నారు కదండి. అయితే అసలు ఈ యూపీవీసీ మార్బుల్ షీట్స్ అంటే ఏంటి, వీటిని మన హౌస్ కి ఎలా వాడుకోవాలి ఏంటి అనేది అన్ని కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. వీటన్నింటి గురించి తెలుసుకోవడానికి ముందుగా నేను స్పార్ డెకర్ వాళ్ళ యూపీవీసీ మార్బుల్ షీట్స్ ఆఫీస్ కి అయితే వచ్చేసాను. ఏ ప్రొడక్ట్ ఆఫ్ జేఆర్జీ లామినేట్స్. ఈ యూవీ మార్బుల్ షీట్స్ ని మన ఇంటికి కానీ ఆఫీస్ కి కానీ వేయించుకోవచ్చండి. ఈ స్పార్ డెకర్ వాళ్ళ ఆఫీస్ కూడా చూస్తున్నారు కదండి, వీళ్ళ ఆఫీస్ మొత్తం కూడా ఈ యూవీ మార్బుల్ షీట్స్ వేయించారు. చూడటానికి గ్రాండ్ లుక్ తో చాలా బాగుంది కదా. ఈ మార్బుల్ షీట్స్ వచ్చేసి వాటర్ ప్రూఫ్ అలానే ఫైర్ ప్రూఫ్ ఉంటుంది. అలానే చెమ్మ చెదలు కూడా పట్టవు. ఈ షీట్స్ థిక్నెస్ వచ్చేసి 3 mm ఉంటుంది. ఈ షీట్స్ లో వీళ్ళ దగ్గర 60+ కలర్స్ ఉంటాయి. ఈ షీట్స్ వారంటీ వచ్చేసి 15 సంవత్సరాలు ఉంటుందండి. అలానే గ్యారంటీ వచ్చేసి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. మన ఇంటికి పెయింటింగ్ చేసే పని లేకుండా ఈ మార్బుల్ షీట్స్ ని ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. మనం ఇల్లు కట్టించుకున్న తర్వాత గోడలకి జస్ట్ ప్లాస్టింగ్ చేయించుకుంటే సరిపోతుందండి. సెకండ్ లెవెల్ ప్లాస్టింగ్ అయిన తర్వాత ఈ షీట్స్ ని ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. పెయింటింగ్ తో పోల్చుకుంటే తక్కువ టైంలో ఈ మార్బుల్ షీట్స్ ని మనం ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. కమర్షియల్ పర్పస్ గా మన ఆఫీస్ కి కూడా ఈ మార్బుల్ షీట్స్ ని వేయించుకోవచ్చు. అలానే మన ఆఫీస్ ని ఒక చోట నుండి ఇంకో చోటికి షిఫ్ట్ చేసేటప్పుడు ఈ మార్బుల్ షీట్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. అదే మనం గోడలకి టైల్స్ కానీ లేదా గ్రానైట్ కానీ వేయించుకుంటే అలా రీయూజ్ చేసుకోవటానికి అవ్వదు కదా, ఎందుకంటే అవి మళ్ళీ తీయటానికి ట్రై చేస్తే పగిలిపోతాయి కదా. అదే ఈ యూవీ మార్బుల్ షీట్స్ అయితే మనం చాలా ఈజీగా రిమూవ్ చేసి ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. ఒక్కసారి ఈ యూవీ మార్బుల్ షీట్స్ కి మన హౌస్ కి వేయించుకుంటే మళ్ళీ 30 సంవత్సరాల వరకు కూడా మనం పెయింట్ వేయాల్సిన అవసరం ఉండదు. మన ఓల్డ్ హౌస్ ను కూడా న్యూ హౌస్ గా మార్చుకోవచ్చు. ఈ మార్బుల్ షీట్స్ లో చాలా రకాల కలర్స్ అవైలబుల్ గా ఉంటాయండి. మనకు నచ్చిన కలర్స్ మనం ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ నేను మన ఇంటికి ఈ మార్బుల్ షీట్స్ ని ఎక్కడెక్కడ ఎలా వేయించుకోవచ్చు అనేది మొత్తం కూడా చూపిస్తాను. మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు హౌస్ కి ఇలా మార్బుల్ షీట్స్ వేయించుకున్నారండి. వాళ్ళ హౌస్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ షీట్స్ వచ్చేసి చూస్తున్నారు కదండి, ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ షీట్స్ వేసిన హౌస్ నేను మీకు చూపిస్తానండి. ఈ హౌస్ వచ్చేసి విజయవాడలో అండి. ఇది వచ్చేసి 5 years ఓల్డ్ హౌస్ అండి. వీళ్ళు ఈ షీట్స్ వేయించి ఎన్ని ఇయర్స్ అయింది ఏంటి అనేది అన్ని కూడా ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకుందాం. ముందైతే హౌస్ కి ఈ షీట్స్ ఎక్కడెక్కడ వేశారు ఏంటి అనేది చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, టీవీ క్యాబినెట్ మొత్తానికి కూడా వేయించుకున్నారు, కబోర్డ్స్ కూడా వేయించారు. ఇవి వేయించక ముందైతే నార్మల్ వుడ్ ఉండేదండి, అది ఎలా ఉండేది అని కూడా నేను మీకు చూపిస్తాను. నార్మల్ గా ఒక్కొక్కసారి గోడలకి క్రాక్స్ వస్తూ ఉంటాయి కదండి, వాటిని ఎన్నిసార్లు రిపేర్ చేసినా సరే అవి అలానే కనిపిస్తూ ఉంటాయి కదా. అలా క్రాక్స్ వచ్చిన గోడలకి ఇలా మనం మార్బుల్ షీట్స్ ని ఇన్స్టాల్ చేయించినట్లయితే ఆ క్రాక్స్ అనేవి అస్సలు కనపడవు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళు వాల్స్ మొత్తానికి కూడా వాళ్ళకి నచ్చినట్లు ఈ మార్బుల్ షీట్స్ అయితే వేయించుకున్నారు. ఇలా టేబుల్స్ కి కబోర్డ్స్ కి అన్నింటికి కూడా ఇవి ఇన్స్టాల్ చేయించుకున్నారు. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే ఇలా ఆర్చ్ లాగా కూడా చేయించుకున్నారు. ఇలానే మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా చేయించారండి. లుక్ అయితే చాలా బాగుంది. అలానే ఇక్కడ చూడండి, విండోస్ కూడా సేమ్ అలానే ఆర్చ్ లాగా చేయించారు. ఈ హౌస్ లో ఎక్కడ నుంచున్నా కూడా ఫోటోషూట్ కి అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ వంటగది చూద్దాం రండి. వంటగదిలో కూడా వాల్స్ కి అలానే కబోర్డ్స్ మొత్తానికి కూడా ఈ మార్బుల్ షీట్స్ అనేవి ఇన్స్టాల్ చేయించారు. వంటగదిలో టైల్స్ ప్లేస్ లో కూడా ఈ మార్బుల్ షీట్స్ అనేవి వేయించుకోవచ్చు, కానీ వీళ్ళైతే ఇక్కడ వేయించలేదు. ఎందుకంటే ఆల్రెడీ ముందే హౌస్ తీసుకున్నప్పుడే టైల్స్ అనేవి వేయించున్నాయంట. సో వాటిని పగలకొట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా వాటిని అలానే వదిలేశారు. ఓన్లీ గోడలకి అలానే ఇక్కడ కబోర్డ్స్ కి మాత్రమే ఈ మార్బుల్ షీట్స్ అనేవి వేయించారు. కిచెన్ లుక్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ బెడ్రూమ్స్ లో కూడా ఎలా వేయించారు అనేది చూపిస్తాను. ఇంకా ఈ మార్బుల్ షీట్స్ ని బాత్రూమ్ లో కూడా వేయించుకోవచ్చు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. వీళ్ళు ఇక్కడ హాల్ కి అలానే బెడ్రూమ్ కి కిచెన్ కి అన్ని కూడా డిఫరెంట్ మార్బుల్ షీట్స్ అయితే వేయించారు. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. బెడ్రూమ్ లో వేసిన వైట్ కలర్ మార్బుల్ షీట్స్ కూడా చాలా బాగున్నాయి. నార్మల్ గా చాలా మంది ఇళ్లలో గోడల పైన చాలా రకాల మరకలు పడుతూ ఉంటాయి కదండి. వంటగదిలో అయితే ఆయిల్, జిడ్డు మరకలు అలాంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి కదా. అదే ఇలా బెడ్రూమ్స్ లో కానీ లేదా హాల్లో కానీ పిల్లలు ఏదైనా స్కెచ్ పెన్స్ తో అలా రాస్తూ ఉంటారు. అలాంటి మరకలు పడినప్పుడు అదే మనం పెయింట్ అయితే తుడిచినా కూడా ఇంకా స్ప్రెడ్ అవుతుంది, అలానే కలర్ కూడా షేడ్ అవుతుంది. అదే ఈ మార్బుల్ షీట్స్ పైన అయితే ఎలాంటి మరకలైనా సరే చాలా ఈజీగా వాటర్ తో క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూపిస్తారండి.
ఈ బెడ్రూమ్ లో కూడా వైట్ కలర్ మార్బుల్ షీట్స్ వేయించారు. అయితే మాస్టర్ బెడ్రూమ్ లో వేసిన షీట్స్ అలానే ఈ షీట్స్ డిఫరెంట్, అంటే కలర్స్ ఏమైనా సరే మోడల్ వేరు. ఈ రూమ్ కి కూడా ఈ షీట్ అయితే చాలా బాగుందండి. ఈ రూమ్ లో కూడా పైన కబోర్డ్స్ కి ఈ మార్బుల్ షీట్స్ అయితే వేయించారు. ఇప్పుడైతే ఇంకా ఈ హౌస్ ఓనర్ తో మాట్లాడదాం. అసలు ఈ మార్బుల్ షీట్స్ వేయించి ఎన్ని ఇయర్స్ అయింది ఏంటి అనేది అన్ని కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తారు. మీ పేరేంటండి? ఉషారాణి అండి. ఓకే, ఎన్ని ఇయర్స్ అయిందండి మీరు ఈ మార్బుల్ షీట్స్ వేయించి? 2 months అవుతుంది. 2 months అయింది. ఓకే ఓకే. అంటే మేము 2 months బ్యాక్ ఈ ఇల్లు తీసుకున్నాము. తీసుకోగానే ఇది యాక్చువల్లీ 5 years ఓల్డ్ హౌస్ అన్నమాట. ఇది వేయించుకున్నాము. ముందైతే పెయింట్ వేసి ఉంది, తర్వాత మీరు ఈ షీట్స్ వేయించారు. షీట్స్ వేయించడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్ అనిపించిందా? షీట్స్ వేయించడం వల్ల అంటే న్యూ లుక్ వచ్చేసేసింది. అంటే ఇది 5 years ఓల్డ్ కదా, రాగానే ఇంకా చాలా కొత్తగా అనిపించింది అనమాట. గ్లాసీ లుక్ ఉండటం వల్ల క్లాసీగా కనబడుతుంది. ఓకే ఓకే. అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారంటే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి కదా అని అది చూసాము. చాలా బాగున్నాయండి షీట్స్. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా బాగుంది, చాలా బాగుంది అనే చెప్తున్నారు తప్పితే ఎవరు నెగిటివ్ గా ఎవరు చెప్పలేదు అన్నమాట. ఓకే, అదేలేండి. విన్నారు కదండి హౌస్ ఓనర్ ఉషారాణి గారి మాటల్లో ఈ మార్బుల్ షీట్స్ గురించి. ఆవిడైతే ఈ యూపీవీసీ మార్బుల్ షీట్స్ విషయంలో చాలా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఈ హౌస్ మొత్తానికి మార్బుల్ షీట్స్ ప్రొవైడ్ చేసిందైతే స్పార్ డెకర్ వాళ్ళండి. వీళ్ళిప్పుడు డీలర్షిప్ కూడా ఇస్తున్నారు. ఈ స్పార్ డెకర్ వాళ్ళ అడ్రస్ వచ్చేసి యూపీవీసీ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆపోజిట్ డోమినోస్, బిసైడ్ ఇండియన్ పెట్రోల్ బంక్, కేపీ టవర్స్, సీతారాంపురం, ఏలూరు రోడ్, విజయవాడ. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను. ఇంకా మీకు ఈ యూపీవీసీ మార్బుల్ షీట్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ పైన కనపడే నెంబర్ కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.